వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దార్లపల్లి రమణారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో దాదాపు 22 లక్షల మంది కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని స్పష్టం చేశారు. సంక్షేమ బోర్డు అమలులో లేకపోవడం వల్ల కార్మికులు సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర లేబర్ కమిషన్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పుష్ప హోటల్ సెంటర్లోని రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దార్లపల్లి రమణారావు మాట్లాడుతూ 2009లో అమల్లోకి వచ్చిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు 2019 వరకు కొనసాగిందన్నారు. 2019 తర్వాత సంక్షేమ బోర్డు నిర్వీర్యమైందన్నారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డులో పునరుద్ధరిస్తామని హామీలు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలన్నారు. సంక్షేమ బోర్డులో 3600 కోట్లు ఉన్నాయని, ప్రభుత్వం ఒక్క పైసా కూడా బోర్డు కోసం వెచ్చించాల్సిన అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పని ఇచ్చినటువంటి తమ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పని హామీని ఇచ్చింది. హామీ ఇచ్చి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరాల కాలం పూర్తిగా వస్తున్నా నేటికి తమ హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టలేదు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో నిధులున్నాయి, 3000 కోట్ల రూపాయల పైగా నిధులున్నా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. భారతదేశ పార్లమెంటు ద్వారా తయారు చేసినటువంటి చట్టం ఇది. ఆ చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటై సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు బీమా ఇస్తూ ఉన్నారు. కర్ణాటకలో భవన నిర్మాణ కార్మికులకి కుటుంబాల్లో చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో నిధులున్న సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం అన్యాయం. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. విజయవాడ నగరంలో పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చివేశాడు అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 7వ డివిజన్ మొగుల్ రాజపురం రావి చెట్టు సెంటర్ వద్ద ధూళిపాల వెంకట సుబ్బయ్య సీతారామమ్మ పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చివేశాడు అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంపై అధిక ప్రాధాన్యత ఇస్తారని, అందులో భాగంగా పార్కుల అభివృద్ధితో పాటు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారని గద్దె రామ్మోహన్ వివరించారు. విజయవాడ అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన తెలిపారు. అశోకుడు చెట్లు నాటినది ఇప్పుడు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అది ఎన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందో మనకు తెలియదు, కానీ సుమారు 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు కూడా పాఠ్యాంశాల్లో మనం చదువుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెట్టులు నరికెను.
ఎవరంటే చెట్లు నరికింది? జగన్మోహన్ రెడ్డి. దీనికి ముందున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎంతో ఆయనకి పట్టం కట్టి అధికారం ఇప్పిస్తే ఆయన మొత్తం చెట్లు నరికేశాడు. అంటే అశోకుడు చరిత్రకి మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అందరూ కూడా కలిపి చెప్పుకుంటూ ఉంటారు రానున్న రోజుల్లో. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్పొచ్చండి. అశోకుడు తర్వాత ఈ ప్రపంచంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని అత్యధిక ప్రాముఖ్యంగా తీసుకున్న వ్యక్తి నాకు తెలిసినంత మట్టుకి నారా చంద్రబాబు నాయుడు గారి. జన్మభూమి అని చెప్పి, శ్రమదానం అని చెప్పి, ప్రతి శుక్రవారం మొక్కలు నాటండి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి తొలి రోజుల నుంచి కూడా ఆ విధానంగా మొక్కలు నాటించి ఆయన ఒక మాట చెబితే, ఆయన ఒక పిలిపిస్తే కాలనీల వాసులందరూ కూడా వేలాది లక్షలాది మొక్కల్ని నాటిన సందర్భం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మరలా 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి కూడా ఖాళీ స్థలాలు మొక్కలతో నింపాలి అని చెప్పి దీనికి ప్రత్యేకమైన నిధులు కూడా కేంద్ర యొక్క సహకారంతో ఏర్పాటు చేసి కామన్ సైట్లన్నీ కూడా పార్కులు చేస్తూ, వాకింగ్ ట్రాకులు చేస్తూ, అటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం. ఎన్ని లక్షలు ఇవాళ విజయవాడ నగరంలో మీకు ఎన్ని లక్షలు కావాలన్నా కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మొక్కలు నాటడానికి కానీ వాకింగ్ ట్రాకులు కానీ ఉన్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఎన్ని లక్షలైనా కూడా కొదవ లేకుండా ఎన్ని చోట్ల స్థలాలు చూస్తే అన్ని చోట్ల కూడా పార్కులు ఏర్పాటు చేసే అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. దీనికి కేంద్రం కూడా సహకరిస్తాం. ఆ విధానంలోని ఈరోజు 7వ డివిజన్లో మనం ఈ పార్కులు 3 చోట్ల పార్కులు ఏర్పాటు చేసుకోవటం, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసుకోవటం. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈవెన్ ప్రైవేట్ స్థలాలైనా ప్రజా ఆరోగ్యం కోసం ఉదయం 4 గంటలకు 7 గంటల వరకు ప్రజలు నడవటానికి అవకాశం కల్పించడాన్ని ప్రైవేట్ స్థలాలను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ స్థలాలు అయితే వాకింగ్ల కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అందువలన పరిపాలనలో అక్కడ అవసరాలు ఏంటి అని తెలుసుకుని పరిపాలించే వ్యక్తికి, తన కోసం పరిపాలించే వ్యక్తికి డిఫరెన్స్ ఇక్కడ చూసుకోవాలి. తన కోసం తన భద్రత, తన భయం, ఏ చెట్ల మధ్య నుంచి ఎవరొచ్చి ఆయన కొట్టేస్తారనో చెట్లు నరికించడం, లేకపోతే విలేజ్ల్లో అన్ని చోట్ల పరదాలు కట్టి మనుషులు చూడకుండా ఆయన ఒక్కడే వెళ్ళటం అట్లా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రతి ఇంట్లోకి వెళ్ళి వంటింట్లో కూర్చుని వాళ్ళ యొక్క బాగోగులు అడుగుతున్న చంద్రబాబు గారికి ఒక డిఫరెన్స్ ఏంటో మీరు చూసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం, ప్రజా అవసరాల కోసం ఏర్పడిన ప్రభుత్వంగా దాన్ని మనం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. కలెక్టర్లు బ్యూరో క్రాటిక్ గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. 5 ఏళ్లలో 25 కలెక్టర్ల కాన్ఫరెన్సులు, 125 కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే సేవలన్నిటిలోనూ సంతృప్తి స్థాయి కొలమానం అవుతుందని, ఇక బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని కలెక్టర్లందరూ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన 4వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పాలనలో మొదటి ఏడాది పరీక్షలు పూర్తయిపోయాయన్నారు. ఇక బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావు అని, సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందే అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్నామని, ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. విజన్ రూపొందించి దానికి నిధులు కేటాయించకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పామని, అదేవిధంగా సూపర్ 6 ను సక్సెస్ చేశామన్నారు. దేశంలోని అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు. 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నామని, తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. 7 పిల్లలు ఉన్న తల్లికి కూడా ఈ పథకాన్ని వర్తింపు చేశామని, ఆ కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతుందన్నారు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు అనగాన సత్యప్రసాద్ గారు, గౌరవ
చీఫ్ సెక్రటరీ, సహచర మంత్రివర్గ సభ్యులు, జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులు అందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నాం. అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే 15 నెలలు పూర్తి చేశాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మీరందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను, మీరు రికార్డ్స్ అన్ని యంగ్స్టర్స్వి 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు దేశంలో రాష్ట్రంలో బీసీలు 60% పైన ఉన్న సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారంటే దానికి ప్రధాన కారణం దేశాన్ని పరిపాలించిన పాలకులని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ అన్నారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారి అభివృద్ధికి ఏమాత్రం ప్రభుత్వం పనిచేయలేదన్నారు. బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. బీసీలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏ పార్టీకి లేదన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. సమావేశంలో సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి జొన్నలగడ్డ పవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, కృష్ణా జిల్లా అధ్యక్షులు మురారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి వస్తున్న పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరిస్తున్నారని అన్నారు. బీసీలు అందరిలో ఈ భావన ఉందని, పార్టీలకు అతి అంకితమైన తమ భావనను చెప్పలేకపోతున్నారని తెలిపారు. బీసీగా ఒక గొడుగు కింద ఉన్న అనేక కులాలు కలవలేకపోతున్నాయని, బీసీ కులాల కూటమిగా ఏర్పడటానికి ఆ వర్గాలను చైతన్యపరిచి కింద స్థాయి నుంచి బృందాలు, కమిటీలు వేసుకుని బలోపేతం చేసుకుంటూ రాజ్యాధికారం కోసం కృషి చేస్తాయని అన్నారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా మరి బీసీలు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి సుమారుగా 55 నుంచి 60% పైన మొన్న బీహార్లో లెక్కిస్తే 63% కూడా వచ్చారు. మరి ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలు ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు. ఎవరైతే పాలకులు ఈ దేశాన్ని పరిపాలించారో ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఈ వర్గాలుగా సంబంధించినటువంటి మరి ఏ స్థితిలో కూడా వీళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానివ్వండి, అనేక ప్రభుత్వాలు పరిపాలించినాయి. వీళ్ళందరూ కూడా ఈ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసినటువంటి వారుగా మేము భావిస్తున్నాం. కాబట్టే మేమందరం కూడా మరి గత ఎన్నికల ముందు కూడా ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం నుండి మొదలుపెట్టి చిత్తూరు జిల్లా అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతిలో ఇందిరా మైదాన గ్రౌండ్లో కూడా ముగింపు సభ కూడా 100వ సభ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా
ఈ పార్టీలకు కానివ్వండి, పాలకులకు కానివ్వండి, బీసీల మీద ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు ఏ పార్టీకి కూడా. అన్ని పార్టీలు కూడా మేము ఒక పార్టీ అనేది కాదు. మరి ఎందుకని ఈ వర్గాల ఓట్లతో మరి అధికారాన్ని అనుభవిస్తూ కేవలం ఆ వర్గాల క్షేమం గురించి ఆలోచిస్తున్నారు తప్ప పాలించే వర్గాల గురించి. మరి వీళ్ళ ఓట్లతో అధికారం చేపట్టి వీళ్ళని ఎందుకు విస్మరిస్తున్నారు అనేది ప్రధాన ప్రశ్న అందరిలో ఉంది. ఇది బీసీగా పుట్టిన ప్రతి వ్యక్తిలో కూడా ఈ బాధ ఉంది. కానీ వాళ్ళు చెప్పుకోలేక పార్టీలకు మరి అంకితమై ఉన్నారు. ఎవరికి వాళ్ళు కొన్ని పార్టీల్లో అంకితమై ఉండి బయటపడలేకపోతున్నారు తప్ప. మరి కాబట్టి మేము ఈ యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే రాజకీయ పార్టీలు మరి చూస్తూ ఉన్నాం మనం, దాదాపు 20-30 యూపీఏ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, నేషనల్ ఫ్రంట్ కానివ్వండి, ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీలన్నీ కూడా కూటమిగా ఏర్పడుతున్నాయి. సింగిల్గా ఎవరు కూడా అధికారాన్ని చేపట్టలేకపోతున్నారు. కాబట్టి మేము కూడా బీసీగా ఒక గొడుగు కింద ఉన్నప్పటికి కూడా అనేక కులాలు కలవలేకపోతున్నాయి. కాబట్టి మేము ప్రధానంగా ఈ కులాలన్నీ కలపడం కోసం, బీసీల కులాల కూటమిగా ఏర్పడడం కోసం మేము గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, నియోజకవర్గ స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు కూడా ఈ కూటమిని మేము కూడా రాజకీయ పార్టీలాగా ఏర్పాటు చేసి ఈ వర్గాలను చైతన్యపరిచి రాజ్యాధికారం చేపట్టేదానికోసం మేము విశ్వ ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా మేము కూడా మా రాష్ట్ర టీము కానివ్వండి, జిల్లా టీము కానివ్వండి, జాతీయ టీము కానివ్వండి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ మేము ప్రధానంగా ఆ పైన మా యొక్క బ్యానర్ మీద అన్ని ప్రధాన కులాలు, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా మేము కలుపుకుంటూ మా బ్యానర్ మీద వారి యొక్క ఫోటోలను కూడా చిత్రీకరించి ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కూడా కులాలని కలవాలనే ఉద్దేశంతో, ఒక కులము కాదు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కలిస్తేనే రాజ్యాధికారం వస్తుందనే ఉద్దేశంతో వారిని కూడా ప్రతి ఒక్క మేము చేసే యాక్టివిటీలో వారిని స్మరించుకుంటూ మరి బీసీ వర్గాల కోసం వారంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కోసం చేసినటువంటి వారిని స్మరించుకుంటూ మేము ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ రాజ్యాధికారాన్ని మరి చేపట్టేదానికోసం మేమందరం కూడా ప్రయత్నాలు చేస్తూ మరి రాబోయేటువంటి మరి ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మొన్ననే ప్రకటించి త్వరలో జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు రాబోతున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ఎన్నికల్లో మరి గతంలో 34% స్థానిక సంస్థలు ఉన్నటువంటి రిజర్వేషన్ని గతంలో 24%కే అవి కుదించడం జరిగింది. కాబట్టి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా జరిగింది. ఆ రాష్ట్రం మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన 42% రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు, కేబినెట్ తీర్మానం చేశారు, కేంద్రానికి పంపించారు. అట్లాగే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా పంపించడం జరిగింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ తరహాలో కనీసం 42%, మేము డిమాండ్ చేసేది 55-60% ఉన్నాం. కాబట్టి కనీసం 42% రాబోయే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి, అదేవిధంగా రక్షణ చట్టం సూపర్ 6లో మరి వారు వాగ్దానం చేసి ఎన్నికల వాగ్దానంలో చేసినటువంటి సూపర్ 6లో భాగం రక్షణ చట్టం కూడా ఉంది. అయినప్పటికీ దాన్ని మరి మాట్లాడుతున్న సందర్భం లేదు, దాని గురించి చర్చిస్తున్న సందర్భం లేదు. కాబట్టి రేపు 18 నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా దీన్ని డిక్లేర్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఈ సందర్భంగా మీ ద్వారా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నామినేటెడ్ పదవుల్లో కూడా, కాంట్రాక్ట్ వర్కుల్లో కూడా, అలాగే ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ వర్గాలకి మరి వెనుకబడి ఉన్నటువంటి ముందుకు తీసుకెళ్ళడం కోసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీల పార్టీ అని చెప్పేసి చెప్తున్నటువంటి బీసీల పార్టీగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, జనసేన, బీజేపీ ఖచ్చితంగా బీసీలకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జాతీయ స్థాయిలో మరి బీసీ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధాని అయ్యి ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా బీసీలకు సంబంధించి ఏ ఒక్క సరైన మరి ఇది కూడా ఆయన బీసీల కోసం చేసిన సందర్భం లేదు. కాబట్టి ఆయన కూడా చట్టసభల్లో 50% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టి మరి 33% బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. గతంలో మరి బీసీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయిందంటే ఆనాడు సబ్ కోటా పెట్టమని చెప్పేసి
లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఆనాడు మరి అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్లో మరి అలా చేయడానికి వీల్లేదు, మీరు సబ్ కోటా పెట్టి మహిళా రిజర్వేషన్ పెట్టమని చెప్పారు. అయినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు ఈ బీజేపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ పెట్టారు, కానీ బీసీ మహిళా సబ్ కోటా అనేది పెట్టలేదు. కాబట్టి తక్షణమే ఆ యొక్క బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టాలని చెప్పేసి, అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు మరి వాటిల్లో కూడా బీసీలకి రిజర్వేషన్లు అమలు చేయాలి అని చెప్పేసి కూడా మహిళలకు సమున్నత స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు తాంతియా కుమారి తెలిపారు. దేశాభివృద్ధిలో మహిళలు ప్రముఖ స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళా కాంగ్రెస్ ను స్థాపించారని ఆమె వివరించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉన్నత స్థానాలు ఇవ్వాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెజ్జోనిపేటలోనే ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు మండేపూడి సునీత నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాంతియా కుమారి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాంతియా కుమారి మాట్లాడుతూ మహిళలకు సమున్నత స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళా కాంగ్రెస్ విభాగాన్ని స్థాపించారని తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలందరూ శక్తివంతులు కావాలని ఆకాంక్షించారు. ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మహిళా విభాగంతో అనేక కార్యక్రమాలను ఇందిరాగాంధీ నిర్వహించారని తెలిపారు. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు గురునాథం గారికి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మా అన్న నరసింహారావు గారికి, నగర సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు శ్రీమతి సునీత గారికి, ఇందిరాగాంధీ గారికి, సత్యవతి గారికి, అలాగే గురునాథం గారి పేరు చెప్పాను, బోదాల్ జోసఫ్ గారికి, సూర్యప్రకాష్ మైనార్టీ అధ్యక్షులు బేగ్ గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్కాలాంబ గారి ఆదేశాల మేరకు ఈరోజు 41వ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అయితే ఈ దినోత్సవం ఇది మహిళా కాంగ్రెస్ ఆవిర్భావం ఇందిరాగాంధీ గారితోనే సాధ్యమైంది. మహిళలు వెనుకబడి ఉండడం మంచిది కాదని, ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో మహిళలందరూ ముందుకు రావాలని, ఈ దేశం యొక్క ఉన్నతికి పాటుపడాలని, ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా ఉండాలని ఆవిడ ఉద్దేశించారు. ఎందుకంటే మహిళలు ఆ దినాల్లో చాలా వెనుకబడి ఉండేవాళ్ళు. ఇందిరాగాంధీ గారు అలా కాదని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానిలో మహిళలకు ప్రధానమైన స్థానం ఇచ్చి మహిళలతోనే కొన్ని కార్యక్రమాలు చేయించి మహిళా శక్తి ఈ దేశంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్టు చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి జోహార్లు అర్పించుకుంటూ, అలాగే ఖుర్షీదా గారు వచ్చారు, ఖుర్షీదా గారు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఇలాగే మహిళలు అత్యంత శక్తివంతంగా పనిచేయాలని, ఈ దేశాభివృద్ధిలో వారి పాత్ర కూడా మంచిగా ఉండాలని, ఇవాళ దేశంలో ఆకాశంలో సగం ఉన్న మహిళలు ఈ దేశంలో 300 ఉన్న మహిళలకి సమున్నతమైన స్థానం ఈ ప్రభుత్వాలు కల్పించాలని, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద కూడా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దేశంలో ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా జరిగేలా ప్రయత్నాలు చేయాలని అందరికీ నమస్కారం. వచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై మహిళా కాంగ్రెస్. మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు ఇచ్చిన పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షురాలు షమిలారెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలు తాంతియా కుమారి గారి నాయకత్వంలో, అలాగే మండేపూడి సునీత గారు నాయకత్వంలో కార్యక్రమం చేయడం అభినందనీయం. మహిళలకు పెద్దపేట వేయడం అనేటటువంటిది ఏదైనా ఈ దేశ చరిత్రలో చేశారంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది. ఒక ప్రతిభా పార్టీలు ఇది దేశానికి రాష్ట్రపతి అయినా, అలాగే మా బాబు జగజ్జీవన్ రావు గారి పుత్రిక మీరా కుమారి గారు లోక్సభకి సుదీర్ఘకాలం ఆవిడ స్పీకర్గా చేసిన, ఇవాళ మహిళలు కొంతమంది రాష్ట్రాల గవర్నర్గా చేస్తూ ఉన్న భూపేంద్ర జోషి గారి రాష్ట్రానికి గవర్నర్గా చేసిన, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా మీ అందరూ సరిగ్గా మనం చేస్తూ, మహిళల రక్షణ కోసం, మహిళా అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీని మీకు సవ్యంగా మనం చేస్తూ, భవిష్యత్తు రోజులు కూడా వారి యొక్క హక్కుల కోసం, వారి రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా సవ్యంగా మనం చేస్తున్నాం. నేషనల్ లీడర్ అయిన ఆల్కాలాంబ గారి ఆదేశాల మేరకు, షమిలా గారి పిలుపు మేరకు, అట్లాగే
గతంలో స్టేట్ ప్రెసిడెంట్గా చేసినటువంటి శ్రీమతి గౌరవనీయులు రామ్ తాంపియా గారు గతంలో స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. మళ్ళీ ఆవిడని నియమించినందుకు కాంగ్రెస్ తెలియజేసుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నరహర్ శెట్టి గారు, సిటీ ప్రెసిడెంట్ అయిన నరహర్ శెట్టి గారు, గౌరవనీయులు పిసిసి ఉపాధ్యక్షులైనటువంటి గురునాథం గారు, అట్లాగే పిసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి ఖుషిదా గారు, అట్లాగే మహిళా ఉపాధ్యక్షులైనటువంటి ప్రమీల గారు, సిటీ డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యవతి గారు, మరి ఇక్కడ ఇచ్చేసిన మైనార్టీ డిపార్ట్మెంట్ బేగ్ భయ్యా గారికి అందరికీ, సూర్యప్రకాష్ గారికి, అట్లాగే అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ, మరి ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని హైలీ స్కిల్ వర్కర్స్ గా గుర్తించాలని, వారికి 26,900 జీతం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరావు డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాలను అమలు చేయని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటరావు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. రిప్రజెంటేటివ్స్ ని హైలీ స్కిల్ వర్కర్స్ గా గుర్తించి 26,900 జీతం చెల్లించాలన్నారు. రిప్రజెంటేటివ్స్ కి చట్టబద్ధమైన పని విధానాలు కల్పించాలన్నారు. వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే డిజిటల్ పద్ధతులను ఆపాలన్నారు. రిప్రజెంటేటివ్స్ హక్కుల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. యుఎస్ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ ధర్నా చౌక్ దగ్గర వందలాది మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా ముఖ్యమైన డిమాండ్స్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ని హైలీ స్కిల్డ్ వర్కర్స్గా గుర్తించి కనీస వేతనం 26,900 ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా లేబర్ కోడ్స్ అనేవి కార్మిక వర్గం యొక్క గొంతు కోసేటట్టు కేంద్ర ప్రభుత్వం పట్టుకొస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరు ఎటువంటి ఆలోచన లేకుండా లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు ఆ లేబర్ కోడ్స్కి సపోర్టుగా ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేయడం ద్వారా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని ఉల్లంఘించిన యాజమాన్యాలకు జైలు శిక్ష విధించాలని చెప్పి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి ఇప్పటికీ నిర్దిష్టమైన పని విధానం లేదు. 2017లో త్రైపాక్షిక కమిటీ కూర్చున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం త్రైపాక్షిక కమిటీని పిలవలేదు. వెంటనే త్రైపాక్షిక కమిటీని పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల మీద మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఈరోజు మందుల మీద పన్ను అనేది ఉండకూడదని గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. అప్పుడు వ్యాట్ ఉండేది, 18% ఉండేది. ప్రతి సంవత్సరం ఒక దేశభక్తియుతమైన సమ్మె చేసేవాళ్ళం. మందుల మీద పన్ను ఉండకూడదని 18% నుంచి 4% తీసుకొచ్చాం. జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి జిఎస్టీ మీద మందుల మీద పన్ను ఉండకూడదని పెద్ద పోరాటం చేశాం. ఈరోజు 33 రకాల పన్నులు మందుల మీద జిఎస్టీ 0% చేశారు. కానీ వందలాది నిత్యావసర మందులు ఇంకా ఉన్నాయి. 5%, 12%, 18%. అసలు మందులు అనేవి ఒక ఎసెన్షియల్ కమోడిటీ, విలాసవంతమైన వస్తువు కాదు. మందుల మీద ఎటువంటి పన్ను ఉండకూడదని, ప్రభుత్వ రంగ మందుల కంపెనీలు, వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలని, ఆరోగ్య రంగంపై 5% పైగా కేటాయింపులు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని ఈ డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా అయిన వెంటనే లేబర్ కమిషనర్ గారికి మా డిమాండ్లు పరిష్కరించాలని వినతిపత్రం ఇస్తాం. ఇవ్వని పక్షంలో దీన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, యాజమాన్యాలకి హెచ్చరిస్తున్నాం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 16 ఫిర్యాదులు ఉండగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 6, ఇంజనీరింగ్ 8, పబ్లిక్ హెల్త్ 1, రెవెన్యూ 1, మొత్తం కలిపి 16 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ అమృత్, డాక్టర్ లత తదితరులు పాల్గొన్నారు.
డైరియా కారణంగా నేటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఏరుబోతు రమణారావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తెలిపారు. జయవాడ నగర పాలక సంస్థ ఎవరి ఆధీనంలో ఉందో స్పష్టంగా చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిపిఎం నేత మధును ప్రశ్నించారు. పరిపాలనలో మేయర్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. విజయవాడలో ఇటీవల నమోదైన డైరియా కేసులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసత్యమని నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఏరుపోతు రమణారావు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తెలిపారు. రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుండి డయేరియా కేసులు నమోదు కావడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని, జిల్లా యంత్రాంగం మొత్తం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తుందని తెలిపారు. అయితే విపక్షాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ నగర పాలక సంస్థ ఎవరి ఆధీనంలో ఉందో స్పష్టంగా చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిపిఎం నేత మధును ప్రశ్నించారు. 37వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు 10వ తారీఖు నుండి మరి పూర్తి స్థాయిలో ప్రజలకి డయేరియా వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు బోండమహేశ్వర గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఇంటిమేషన్ చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరూ ఒక డయేరియా కాకుండా అన్ని వ్యాధులకు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిపైన వైసీపీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు అనేకమైనటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తూ, విష ప్రచారం చేస్తూ, లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేసినటువంటి వ్యక్తులు వారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజ నిర్ధారణ కమిటీ అంటారు. నిన్న నిజ నిర్ధారణ కమిటీ వల్ల ఈ డివిజన్ ప్రజలకు ఏం ఒరిగిందని చెప్పేసి నేను సూటిగా మల్లాది విష్ణు గారిని, జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి దేవినేని అవినాష్ని, వచ్చినటువంటి మధు సిపిఎం పార్టీ మధుసూదన్ రెడ్డి గారిని, ఉన్నటువంటి వారి టీము మరి మొండితోగ జగన్మోహన్ రావు గారిని కానీ, ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ అందరిని అడుగుతూ ఉన్నా, మేయర్ గారిని కూడా. ఈ డివిజన్లో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదని అడుగుతూ ఉన్నారు కదా. అసలు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పరిపాలన ఎవరి చేతిలో ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. నేను విజయవాడ నగరానికి ఏ పార్టీ మేయర్ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. విజయవాడ నగరానికి డిప్యూటీ మేయర్లు ఏ పార్టీలో ఉన్నారు? ఈ రాజరాజేశ్వరిపేట ఎన్టీఆర్ నగర్లో గెలిచినటువంటి కార్పొరేటర్ ఏ పార్టీ అని చెప్పి అడుగుతా ఉన్నా. మల్లాది విష్ణు, అవినాష్, నువ్వు చెప్పినటువంటి వాళ్ళు ఈ డివిజన్ వైసీపీ హ్యాండ్ఓవర్లో ఉంది, నగర పరిపాలన అంతా కూడా వైసీపీ హ్యాండ్ఓవర్లో ఉంది, డిప్యూటీ మేయర్ వైసీపీ హ్యాండ్ఓవర్లో ఉంది. మీకు చేతకాక నగరపాలక సంస్థలో పరిపాలన గాలికి వదిలేసి 3 ముక్కలాట ఆడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే ఉమా గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పరంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా వరదలు వస్తాయి గత సంవత్సరంలో. మీడియా మిత్రులకి నమస్కారం. గత 5 రోజులు కూడా మీడియా మిత్రులు సామాజిక బాధ్యతగా ఇక్కడ అసత్యాలతో కూడినటువంటి ప్రచారాలు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నా అది కాదు అని జనాలను భయభ్రాంతులకు గురి కాకుండా వాస్తవాలను వెల్లడి చేస్తున్నందుకు ముందు మీడియా సోదరులకు అభినందిస్తున్నాం. గత 5 రోజుల నుంచి ఈ ప్రాంతంలో కొంతమందికి మోషన్స్ అవ్వటం, వామిటింగ్ అవ్వటం వాస్తవం. దానికి సంబంధించినటువంటి వారి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రారంభమయ్యి తక్షణమే ఈ డివిజన్ నడిఒడ్డైనటువంటి జాకంజిల్ స్కూల్లో క్యాంపుని ఏర్పాటు చేసి వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సంబంధితమైనటువంటి వార్డుల్ని ఈ డివిజన్ నుంచి వచ్చేటువంటి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో ఒక్క ప్రాణహాని కూడా జరగలేదని రికార్డు పరంగా, పేపర్ పరంగా ప్రకటిస్తున్నాం. ఈ 4-5 రోజుల్లో చనిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్యం బాగోకపోవటం వల్ల, కొంతకాలం నుంచి దీర్ఘవ్యాధులు ఉన్నటువంటి వల్ల, లేదంటే ఇతరితర కారణాల వల్ల ఎవరైనా 2-3 చనిపోయి ఉంటే ఉండొచ్చేమో కానీ ఉన్నారు. కానీ దీనిని అసత్య ఆరోపణతో గురి చేస్తున్నటువంటి విపక్షాలు దీనిని క్యాష్ చేసుకోవాలనేటువంటి దీనితో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కటి కూడా ఈ అతిసార వ్యాధి వలన, ఈ మోషన్స్ వామిటింగ్ల వలన ఒక్కళ్ళు కూడా చనిపోలేదని ప్రభుత్వమే అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది. దీనిని పూర్తిగా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కానీ నీరసించిపోతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు గత 14-15 మాసాల నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తుంది కాబట్టి ఆ హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితిలో ఏ ఒక్క ప్రజానికం కూడా ఇలా వైపు చూడట్లేదు. కానీ
కోతికి కొబ్బరికాయ చిక్కినట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ ఇక్కడ పెద్ద భ్రమలు సృష్టించేటువంటి విధంగా ముందుకు సాగారు. దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోండవ గారు, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారిని, మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారు మన ఎన్టీఆర్ జిల్లాకి, మున్సిపల్ కమిషనర్. విజయవాడ గురునానక్ రోడ్లో ఫిజిక్స్ వాలా PW విద్యా సంస్థ ఏపీలో తొలి సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా హెడ్ అమిత్ సింగ్ రాథోడ్, రీజనల్ అకాడమిక్ హెడ్ సంజయ్ కుమార్ శర్మ, విజయవాడ కేంద్రం నిర్వాహకులు సుధాకర్ రెడ్డి తదితరులు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ సింగ్ రాథోర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 విద్యా కూడళ్లు అని, విద్యార్థులు ఎన్నో ఆకాంక్షలతో నీట్, జేఈకు సన్నద్ధం అవుతుంటారని చెప్పారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి కౌన్సిలింగ్ చేసేందుకు సమాచార కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశాలకు సంబంధించిన సమాచారం, నీట్, జేఈ పరీక్షలకు ఎలా సాధన చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు సమాచార కేంద్రంలో కౌన్సిలర్స్, గ్రౌండ్ టీం అందుబాటులో ఉంటుందన్నారు. ఆఫ్లైన్ విద్యాపీఠ సెంటర్ను విజయవాడలో ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. నీట్, జేఈ ఫౌండేషన్ కోర్సులకు శిక్షణ పొందేందుకు సిద్ధం అవుతున్న ఏపీ విద్యార్థులు SAT స్కాలర్షిప్ పరీక్షను రాసి 100% ఉపకార వేతనాన్ని పొందవచ్చున్నారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, అక్టోబర్లో పరీక్ష ఉంటుందని తెలిపారు. PW అండ్ JV పార్ట్నర్ సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జేఈ, నీట్ వంటి పరీక్షలపై కౌన్సిలింగ్ పొందడానికి విద్యార్థులు సమాచార కేంద్రాన్ని సందర్శించవచ్చునన్నారు. PW ఇన్ఫో సెంటర్, PW బ్యాచ్ల అడ్మిషన్లు, ఆర్థిక సహాయం, రిజిస్ట్రేషన్ గురించి సమాచారం కోసం వన్ స్టాప్ గమ్యస్థానంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ వాలా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. My name is Amit Singh Rathor and I am working as the Senior Vice President in Physics Wala, managing the entire Maharashtra and South India academics and business. I would like to welcome and thank all of you for joining us today in the launch ceremony of our first information center in the state of Andhra Pradesh. Before we talk about our opening this center in Andhra Pradesh, I will talk a bit about the organization. We are an online first organization, and the offline centers we started first in the year 2022, and from 2022 till now we have almost 198 centers across the country. We started our operations 2 years back in Telangana, and happy to share with all of you that we got a very good response because Andhra Pradesh and Telangana, they are kind of an educational hubs in the country, and the students, they have very high aspirations towards preparation for NEET and preparation for JEE, and that was the whole idea of opening our centers first in the state of Telangana. We have 8 centers in Hyderabad, and in Andhra Pradesh, because of the existing and constantly increasing demand of the students for NEET, JEE test preparation and foundation test preparation, we have come up in the state of Andhra Pradesh with this information center here in Vijayawada, and another information center opening is lined up in the weeks to come at Vizag also. So as I was saying that there was a highly increasing demand of students for NEET and JEE test preparation, and lot of students, they are already part of Physics Wala ecosystem in online mode or in hybrid modes. So considering all that, we decided to come up and address the needs of Andhra Pradesh students through this information center, and we will be having our counselors and the other ground team here to address all the admission related queries, all the NEET and JEE test preparation related queries of the students, and in the months to come we have plans to start our offline Vidyapeeth center also in the city of Vijayawada. So along with this, I would like to share with all of you that we are launching our NSAT examination. This is
one of its kind, scholarship examination, which in this year is in the 4th year of, its execution. And we are launching, happily PW NSAT here in the state of Andhra Pradesh also. Through this is basically a scholarship exam. And through this scholarship exam, the students of Andhra Pradesh, basically Vijayawada and Vizag, looking for, joining the test preparatory courses for NEET, JEE foundations, they can appear in the scholarship test and can eventually get scholarships up to 100%. So the registrations have already started. Examination is going to be conducted in October, and in the late of October, the result will also be declared. So at this note, once again, I would like to thank all of you for joining us in today's launch event. Thank you very much. Open for questions. Happy to address in case if there are any queries or questions. Thank you. Good morning everyone. ఫిజిక్స్ వాలా సంస్థ 2022లో స్థాపించబడింది. మొదట్లో ఆన్లైన్లో ఈ కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. జేఈ అండ్ నీట్ కోర్సుల్లో దేశంలో మొత్తం 198 సెంటర్లో 198 సెంటర్స్లో ఈ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఆఫ్లైన్లో అంటే ఫిజికల్ క్లాసెస్ అనేవి 2 సంవత్సరాల క్రితం మన తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ మొత్తం 8 సెంటర్స్ స్టార్ట్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు విజయవాడలోను అలాగే వైజాగ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో 2 సెంటర్స్లో ఫిజిక్స్ వాళ్ళ సెంటర్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జేఈ నీట్కి మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి యాస్పిరేషన్స్తో ఉండడం వల్ల మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈ 2 రాష్ట్రాల్లో స్టార్ట్ చేయడం మనందరికీ కూడా గర్వకారణం. అలాగే ఇంకా అంటే మొత్తం చెప్పినాను తెలుగులో. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? అట్లా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్. మహిళా కాంగ్రెస్ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల స్ఫూర్తితో మహిళలు ఐక్యంగా ముందుకు సాగాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి పిలుపు. సీతారామప్ప పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.